హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రెస్లింగ్ ఎరా. సో మన ట్రిపుల్ హెచ్ అయితే సౌదీ అరేబియాలో తన ప్రైవేట్ జెట్లో ల్యాండ్ అయిపోయారు. అండ్ తన ఇన్స్టా స్టోరీలో పెట్టారు కూడా ఈ పోస్ట్. ఏమని అంటే తను ఎగ్జైటెడ్గా ఉన్నాడు స్మాక్ డౌన్ అండ్ కింగ్ ఆఫ్ ది రింగ్ టోర్నమెంట్ కోసం అని తన ఇన్స్టా స్టోరీలో పెట్టారు. ఇదే ఆ ఫోటో. అండ్ మన నెక్స్ట్ స్టోరీ వచ్చి ట్రిపుల్ హెచ్ ఒక బిగ్ బాంబ్ లాంటి న్యూస్ అనేది అనౌన్స్ చేశారు. ఏంటంటే సమ్మర్ స్లామ్ 2026లో మినియాపోలిస్లా ఉండబోతున్నది. అది కూడా 1 నైట్ కాదు, 2 నైట్స్ అంట. అది 35 ఇయర్స్ నుంచి డబ్ల్యూడబ్ల్యూ నడుస్తున్నది. ఇప్పటి వరకు సమ్మర్ స్లామ్ అనేది 2 నైట్స్ లేదు, కానీ ఫస్ట్ టైం ఎవర్ 2 నైట్స్ ఉండబోతుంది. అది కూడా మినియాపోలిస్, ఎక్కడైతే బ్రాక్ లెస్నర్ది హోమ్ టౌన్. సో మేబీ డబ్ల్యూడబ్ల్యూఈ బ్రాక్ లెస్నర్కి అక్కడ ఒక ఫేర్వెల్ రిటైర్మెంట్ మ్యాచ్ ఇవ్వచ్చు అక్కడ. కానీ సమ్మర్ స్లామ్ 2 నైట్స్ ఏంట్రా బాబు. అండ్ ఇది చూసి చాలామంది ఫ్యాన్స్ మనకి సర్వైవర్ సిరీస్ రాయల్ రంబుల్ కూడా 2 నైట్స్ కావాలని డిమాండ్ చేస్తున్నారు ఎక్స్లో. కానీ ఇది ట్రిపుల్ హెచ్ ఎరా, ఏదైనా జరగవచ్చు, ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్ట్ అన్నట్టు ఉన్నది ఇప్పుడు సిచ్యువేషన్ డబ్ల్యూడబ్ల్యూఈలో. అండ్ సో నిన్నైతే బ్రే వైట్ది 37th బర్త్డే ఉండే. సో తనైతే మన మధ్యలో లేడు, మా ఫ్యూ మంత్స్ బ్యాక్ చనిపోయాడు. ఆయన బ్రతుకుంటే తనది 37th బర్త్డే ఉండే. అండ్ ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ తనకి కండోలెన్స్ అనేది చాలామంది ఫ్యాన్స్, డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్ పెట్టారు. అండ్ ఇది చూడండి, డ్రూ మెకంటైర్ తన మ్యాచ్కి తనే ఒక ఫ్యాన్ లాగా ట్యాగ్ చేసి ఏమని ట్వీట్ చేశాడు, ఇఫ్ మెకంటైర్ లూజెస్ వి రైట్ అని. యాక్చువల్లీ ఫ్యాన్స్ అట్లా పెడతారు, కానీ డ్రూ మెకంటైరే తను ఇప్పుడు సోషల్ మీడియా స్టార్ కాబట్టి తనే అట్లా పెట్టి డిమాండ్ చేస్తున్నాడు ట్రిపుల్ హెచ్కి, నేను కంపల్సరీ అక్కడ గెలవాలా, గెలవకపోతే అక్కడ నుంచి వెళ్ళిపోతా అని. ఆయన నిన్న సౌదీ అరేబియాలో కింగ్ ఆఫ్ ది రింగ్ టోర్నమెంట్ పేపర్ వ్యూకి ముందు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండే. అక్కడ ట్రిపుల్ హెచ్ ఇంకొక న్యూస్ అనౌన్స్ చేశారు. ఏంటంటే కింగ్ ఆఫ్ ది రింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ టోర్నమెంట్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు వాళ్ళ రెస్పెక్టివ్ బ్రాండ్స్లో ఉన్న ఛాంపియన్స్ని ఛాలెంజ్ చేయొచ్చు. ఇప్పుడు గుంతర్ గెలిస్తే రాలో ఉన్న ఛాంపియన్షిప్, వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం, ఒకవేళ ర్యాండీ ఆర్టన్ వీళ్ళు గెలిస్తే స్మాక్ డౌన్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ కోసం అట్లా ఛాలెంజ్ చేయొచ్చు అని. సో ఇది ఖచ్చితంగా చెప్తున్నా ఫ్రెండ్స్, మనకి సమ్మర్ స్లామ్లో ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడీ మ్యాచ్ ఉండబోతున్నది. అండ్ సూపర్ ఎక్సైటెడ్ ఆ మ్యాచ్ చూడడానికి. అండ్ అదే ప్రెస్ కాన్ఫరెన్స్లో లోగన్, కోడీ అండ్ మైకెల్ కోల్ ఉంటారు. అక్కడ లోగన్ పోల్ తన దగ్గర ఉండే బ్రాస్ నెక్కల్స్ని మైకెల్ కోల్కి హ్యాండ్ ఓవర్ చేసేసిండు. ఎందుకంటే లాస్ట్ స్మాక్ డౌన్లో కోడీ రోడ్స్ అన్నాడు కదా లోగన్ పోల్కి, నువ్వు బ్రాస్ నెక్కల్స్ లేనిది ఏ మ్యాచ్ కూడా గెలవలేవని. సో అందరి ముందు తన బ్రాస్ నెక్కల్స్ని మైకెల్ కోల్కి ఇచ్చేసాడు లోగన్ పోల్. వాళ్ళ మ్యాచ్లో ఇప్పుడు గెలవడానికి ఎలాంటి చీటింగ్ చేస్తాడు, కానీ ఎంత చీటింగ్ చేసినా అని కోడీ రోడ్సే విన్నర్గా అయితే బయటకు వస్తాడు. అండ్ మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం జిమ్ రోస్ గురించి. సో తను హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, తన హెల్త్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. ఏంటంటే కొంచెం హెవీ బ్రీత్ అందక హాస్పిటల్ జాయిన్ అయ్యారు. వాళ్ళ కూతుర్లతోనే హాస్పిటల్ ఉన్నారు. ఇదే ఫోటో. అండ్ మన నెక్స్ట్ స్టోరీ వచ్చేసి డామినిక్ మిస్టీరియోని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రెస్ల్మేనియా 39 మ్యాచ్ రే మిస్టీరియో వర్సెస్ డామినిక్, ఆ మ్యాచ్ సక్సెస్ఫుల్లీ అయిందని డామినిక్ని ఫ్యామిలీ డిన్నర్కి ఇన్వైట్ చేశారు. కానీ డామినిక్ మాత్రం వెళ్ళలేడు, దాన్ని డినై చేసేసిండంట. ఎందుకంటే నేను వాళ్ళ డాడీతోని ఫైట్ చేసి అంతా కొట్టిన తర్వాత తన ముఖం చూస్తూ ఎట్లా డిన్నర్ చేస్తాడు. సో దానివల్ల తను వెళ్ళలేడంట, రిజెక్ట్ చేసి ఆ నైట్ మొత్తం రోడ్ల మీద తిరుగుతూ ప్లస్ తన హోటల్లోనే ఉన్నాడంట. అండ్ మన నెక్స్ట్ స్టోరీ వచ్చేసి ఏఈడబ్ల్యూలో మన ఎడ్జ్ మళ్ళీ ఇంకొకసారి బ్రూడ్ బాత్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అక్కడ కూడా మనకి డబ్ల్యూడబ్ల్యూలో సెత్ రాలిన్స్ వీళ్ళ మీద అప్పుడు చేసిండే. అండ్ ఇప్పుడు మలైకా బ్లాక్, అలెస్టర్ బ్లాక్ అని డబ్ల్యూడబ్ల్యూలో ఉంటుండే, తన మీద ఈ రెడ్ కలర్ బ్రూడ్ బాత్ అనేది తన మీద పోసిండు. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్లో ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ టాక్స్ రోమన్ వర్సెస్ రాక్ కంటే కూడా రెస్ల్మేనియా 41లో కోడీ వర్సెస్ రాక్కే ఎక్కువ మంది
ఓటేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ స్టోరీ అట్లా ఉన్నది. ఎందుకంటే లాస్ట్ టైం రాక్ వచ్చినప్పుడు కోడీ రోడ్స్, రాక్ మధ్య కెమిస్ట్రీ కానీ వాళ్ళిద్దరు ఫైటింగ్ సీక్వెన్స్ కానీ చాలా బాగుండే. అండ్ అప్పుడు రాక్ కూడా చెప్పిండు, నేను నెక్స్ట్ టైం ఎప్పుడైతే వస్తానో అప్పుడు నీకోసం వస్తా, ఆ టైటిల్ ఉన్నా కానీ లేకున్నా నేను నీకోసం వస్తా అని చెప్పిండే. సో కోడీ వర్సెస్ రాక్ ఉండొచ్చు రెస్ల్మేనియా 41లో. దీని అర్థం రోమన్ వర్సెస్ రాక్ వద్దని కాదు, కానీ ఏంటంటే రెస్ల్మేనియా 42 వరకు అంటే వాళ్ళ బ్లడ్ లైన్ స్టోరీ అనేది ఇంకా ఎవాల్వ్ అవుతుంది, ఇంకా ఇంట్రెస్ట్గా మారుతుంది. సో అప్పుడు ఉంటే ఇంకా సూపర్ హైప్ ఉండబోతుంది రోమన్ వర్సెస్ రాక్ మ్యాచ్కి. అండ్ మన అంకుల్ హౌడీ కింగ్ ఆఫ్ ది రింగ్ టోర్నమెంట్కి ముందు ఇప్పటి వరకు చాలా టీజర్స్ అనేది ఇచ్చేసిండు. అండ్ ఈ టీజర్స్ మీద టీజర్స్ ఇస్తూనే ఉన్నాడు. సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడు సౌదీ అరేబియాలో తను రిటర్న్ రావచ్చు కింగ్ ఆఫ్ ది రింగ్ టోర్నమెంట్లో. అది ఏ మ్యాచ్లో వస్తాడో తెలియదు, కానీ అది మ్యాక్సిమం 99.9% వస్తాడని కన్ఫర్మ్ అయితే అయింది. సో చూడాలి ఎప్పుడు వస్తాడో, ఎట్లా వస్తాడో. అండ్ మన నెక్స్ట్ స్టోరీ వచ్చేసి AEW వాళ్ళది ఒక పేపర్ వ్యూ ఉన్నది, ఆల్ ఇన్ లండన్ అని. అది లండన్లో జరగబోతున్నది. దానికోసం 8 months బ్యాక్ టికెట్స్ అనేది అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు కేవలం 40,000 టికెట్సే సోల్డ్ అవుట్ అయినాయి. కానీ WWE సమ్మర్ స్లామ్ కోసం 2 weeks బ్యాక్ అనౌన్స్ చేసారు, వాళ్ళు 45,000 వరకు టికెట్స్ ఇప్పటికి వరకు సోల్డ్ అవుట్ అయిపోయినాయి. సో మీరు అర్థం చేసుకోవచ్చు WWE ఎంత హాట్ ఫామ్లో ఉన్నదో. అండ్ మన నెక్స్ట్ అండ్ ఫైనల్ స్టోరీ వచ్చేసి రోమన్ గురించి. రోమన్ రీన్స్ది ఒకటి అప్కమింగ్ కొత్త మూవీ రాబోతున్నది. దాని షూటింగ్ అయితే కరెంట్లీ రన్ అవుతున్నది. ఆ షూటింగ్ అనేది నెక్స్ట్ వీక్ కంప్లీట్ అవ్వబోతుంది అని ఫిలిం వాళ్ళు చెప్పారు. సో మనం రోమన్ రీన్స్ది రిటర్న్ ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సమ్మర్ స్లామ్కి ముందు మనీ ఇన్ ద బ్యాంక్లో కూడా రావచ్చు. లైక్ బ్రాక్ లెస్నర్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వచ్చి అప్పుడు సడన్గా మనీ ఇన్ ద బ్యాంక్ని గెలిచాడు ముస్తాఫా అలీని నూకేసి, అట్లా గెలవచ్చు. లేదా సమ్మర్ స్లామ్లో కూడా రావచ్చు. అండ్ లేదా రాయల్ రంబుల్లో కూడా ఒక సర్ప్రైజ్ ఎంట్రన్స్ ఇచ్చి ఆ రాయల్ రంబుల్ని గెలిచి మెయిన్ ఈవెంట్ కూడా చేయొచ్చు. సో రోమన్ రీన్స్ రిటర్న్ మాత్రం ఇప్పుడు ఈగర్లీ చాలామంది వెయిటింగ్ చేస్తున్నారు. అండ్ తను ఎప్పుడైతే వస్తాడో ఫ్యాన్స్ ఇచ్చే తనకి ఒక పాపప్ మాత్రం ఒక బాంబ్ బ్లాస్ట్ లాగా ఉండబోతుంది. సో సూపర్ ఎక్సైటింగ్ టైమ్స్ ఇప్పుడు WWEలో నడుస్తున్నది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. Thank you for watching and don't forget to like, subscribe and comment.